అటు ఇటు తేల్చి పారేయాలయ్యా. ఈ విషయానికి సాగదీయకూడదు. తలకాయ రండి రండి రండి. నమస్కారం నమస్కారం. చైర్ వేసుకుని కూర్చోవచ్చుగా, ఎందుకలా నిలబడ్డారు? రే మోహన్, చైర్ తీసుకురా. అతనెందుకు బాబు, మేమే వేసుకుని కూర్చుంటాం. సుజీ, ఏంటండి? అందరికి మజ్జిగ తీసుకురా. అలాగేనండి. తమ్ముడికి పట్నంలో ఉద్యోగం అడిగంగా, ఏమైంది? ఉద్యోగం దొరికిందన్నా, సరే. కాకపోతే కొంచెం దూరంగా ఉన్నాడు. ఓహో, పర్లేదండి. మీరు అలా కూర్చోండి, మీరు కూర్చోండి. ఏంటి అందరూ కలిసి వచ్చారు? విషయం ఏంటి? మనం ఉండేది ఓ చిన్న పల్లెటూరులో. ఈ కోటపు చేసే పనులు తట్టుకోలేకపోతున్నాం. ఏమైంది? మళ్ళీ ఏదైనా సమస్య? అవును బాబు, నిన్న పక్కూరు మనిషి మన బర్రె సంతకి బర్రెలు కొందామని వచ్చాడు బాబు. అప్పుడు కోటప్పకి తనకి ఏదో సమస్య అనుకుంటా, కోటప్ప అతని మీద చేసుకున్నాడు బాబు. మన టైం బాగుండి అతను నేరుగా మన దగ్గరికే వచ్చాడు. సమస్యని మీరు తీరుస్తారా లేక మా ఊరి నుంచి మనుషులు తీసుకొచ్చి నేను తీర్చుకోమంటారని అడుగుతున్నాడు బాబు. ఒకవేళ వాళ్ళు వస్తే మనకు అవమానం బాబు. తీసుకోండి అన్నయ్య. అందరూ ఇస్తాను, నాకు తీసుకో బాబు. ముందు అక్కడే ఏంటి బాబు చాలా ఆలోచిస్తున్నావు? వాడు ఎందుకు ఇలా రెచ్చిపోతున్నాడో అర్థం కావడం లేదు బాబు. నేను ఒకటి చెప్తాను బాబు, దీనికి పరిష్కారం కావాలంటే వచ్చే ఎలక్షన్లో మీరు నుంచోవాలి బాబు. ఖచ్చితంగా నిలబడతాను. అయ్యా, ఏంటయ్యా ఎక్కువ ఆలోచిస్తున్నారు? తర్వాత ఎత్తు ఎలా వేయాలనా? ఎత్తు గురించి నేను ఆలోచించడం లేదురా. ఆ మాణిక్యం పంచాయతీ ఎలక్షన్స్ లో నుంచుంటున్నాడుగా, అది ఆలోచిస్తున్నా. అయ్యా, భయపడ్డాననుకున్నావా? తరతరాలుగా ఈ ఊరు మా ముత్తాతలకు బానిస, మా తాతకు బానిస, మా నాన్నకు బానిస, ఇప్పుడు నాకు బానిస, రేపు నా బిడ్డకు కూడా బానిసే. వదిలేస్తానా? మాణిక్యం కాదురా, వేరే ఎవ్వడు లోపలికి రాలేడు. చెక్. ఏంటి చాలా చాలు చాలులే రా. చాలా చాలు, థ్యాంక్స్, కృతజ్ఞతలు. సరే కానీ తీసిన ఫోటోలు చూపించు. ఈ ఫోటో ఎక్కడ తీసావు? సంతలో తీశాను. ఏమైంది? ఏం లేదులే, వెళ్దామా? సరేరా వెళ్దాం.
ఎరా ఆ మామిడి తోటలకు రాలేదు. ఇదిగోండి సార్. అన్నయ్య ఇదే ఏంట్రా కంగ్రాచులేషన్స్. ఏంటి ఎగతాలా? మరి కాదా? ఎప్పుడు ఈ లెక్కలు మాత్రం చూస్తుంటే చాలనుకున్నావా? ఇలా ఎలక్షన్లో నించొని గెలవాలని నేను ఇన్ని రోజులుగా చెప్తున్నాను. అప్పుడే ఆ కొట్టప్ప సంగతి తేల్చగలం. రేయ్ నువ్వు ఊరికే ఉండరా. మన ఊరికి మంచి చేస్తే చాలు, జరిగేవి తర్వాత చూసుకోవచ్చు. తమ్ముడు, అన్నయ్య చెప్పాడని అలా చూడకండి. అన్నయ్య గెలిచాడంటే ఈ ఊరే శివా, వదినా, ఒక్క నిమిషం. ఏంటి బాబు, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? ఉండనా? మరి అన్న ఎలక్షన్లో నించుంటున్నాడు కదా. అన్నయ్య ఎలక్షన్లో నిలబడుతున్నాడనా లేక? బాబు, మీరు షోరూంలో అద్దంలో నేను చూశాను. విచారిస్తే ఆ అమ్మాయి విశ్వనాథం గారి కూతురని తెలిసింది. మన కుటుంబానికి సెట్ ఎవరు బాబు? ఏమంటున్నారు వదినా? ఇంతవరకు మిమ్మల్ని నేనేమనలేదు. మెట్టినింటికొచ్చిన దాన్ని నాకంతా తెలుసు. ఆదిలోనే నిర్ణయాన్ని మార్చుకోండి. అదే రెండు కుటుంబాలకి మంచిది. ఏంటి తాతయ్య మీరు? ఉదయాన్నే ఏదో మాట్లాడాలన్నారు, కానీ ఇంతవరకు ఏం మాట్లాడలేదు. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఉమ్, ఇండియా రాను అనడానికి ఇది కూడా ఒక కారణం. ఉమ్, తాతయ్య కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. చిన్నప్పటి నుంచి నేను గారాబంగా పెంచాను. నేను ఏది జరగకూడదో అనుకున్నానో అదే జరిగింది. ఉమ్, నువ్వు లవ్ చేస్తున్న శివ మన కుటుంబానికి సెట్ అవ్వడు తల్లి. అందుకని నీ ప్రేమను మర్చిపో. ఎప్పుడు చూసినా ఎందుకు నువ్వు ఇలా మౌనంగా ఉంటున్నావు? నాకు భయంగా ఉంది. మన ప్రేమ వాళ్ళకెందుకు నచ్చడం లేదో అర్థం కావట్లేదు. అదే కాకుండా మన ఇద్దరి ఇంట్లో ఒకే విధంగా చెప్తున్నారు. అది ఎందుకు తెలియడం లేదు. అసలు మన ఇద్దరి కుటుంబాల మధ్య సమస్య ఏమై ఉంటుంది? నీలాగే నేను. కానీ నువ్వు అమెరికాలో చదివావు, నేను ఇక్కడున్న వైజాగ్లో చదివాను. ఒకవేళ నా చిన్న వయసులో ఏమైనా జరుగుంటుందనుకుంటాను. ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను చూసిన తర్వాతే నేను సంతోషంగా ఉన్నాను. నువ్వు దేని గురించి దిగులు పడకు. ఏ సమస్య వచ్చినా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. రా వెళ్దాం. శివ.